నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వెలసియున్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కామాక్షిదేవి సమేత రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ కార్యక్రమాన్ని వేద మంత్రాల నడుమ నిర్వహించారు. అనంతరం కొడిముద్దలు పంపిణీ చేశారు. కొడిముద్దల ప్రసాదం కోసం భక్తులు పోటీపడ్డారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు ఈ నెల 5 నుంచి 15వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ఏర్పాట్లను, మౌలిక వసతులను కల్పించడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సహకారంతో మహిళా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా 14వ తేదీ అత్యంత ప్రాధాన్యత కలిగిన తీర్థవాది సముద్ర స్నానం ఆచరిస్తారని, ఈ ఏడాది తీర్థవాదికి దాదాపు 4 లక్షల మందికి పైగా భక్తులు విచ్చేసే అవకాశం ఉందన్నారు. వారికి అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. 14వ తేదీ సాయంత్రం జరిగే తెప్పోత్సవానికి వేమిరెడ్డి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ పొట్టి శ్రీరామ నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ కామాక్షిదేవి సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ముందు ఈ నెల 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగును. ఈ బ్రహ్మోత్సవంలో కోవూరు శాసనసభ్యురాలైనటువంటి శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారి యొక్క సూచనల మేరకు అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం వారు ఏర్పాటు చేసినారు. ఈ ఏర్పాటు చేసి అన్ని శాఖల అధికారులు కలిసి ఈ బ్రహ్మోత్సవాల్లో ఎవరికి ఎటువంటి ఇబ్బందికరం లేకుండా అన్ని ఏర్పాటు చేయమని వారు తెలిపినారు. వారి సూచనల ప్రకారము అన్ని శాఖల వారు వారి యొక్క విధులను నిర్వహిస్తున్నారు. దేవస్థానం తరఫున కూడా వారు ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో వచ్చు భక్తులకు మంచినీటి సౌకర్యం కానీ, మరుగుదొడ్లు కానీ, స్నానపు గదులు కానీ అన్నీ ఏర్పాటు చేయమని సూచించారు. వాళ్ళ సూచన ప్రకారం ఈ ఏర్పాటు చేసినాము. ప్రత్యేకంగా మేడం గారు మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి వారికి ఎటువంటి ఇబ్బందికరం లేకుండా చేయవలసిందిగా తెలిపినారు. వారికి కోరిక మేరకు 13వ తేదీ 14వ తేదీ
స్వామి సముద్ర స్నానం అంటే తీర్థవాది కార్యక్రమం ఉంటుంది. ఈ తీర్థవాది వేలాది మందిగా జనం అంటే 1,03 లక్షల మంది వరకు వస్తారు. వచ్చి సముద్రం స్నానం చేసి స్వామివారిని దర్శించుకొని తదుపరి సాయంత్రం తెప్పోత్సవాలు. ఈ తెప్పోత్సవం ఉభయదాత శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళు నిర్వహిస్తారు. దాన్ని కూడా అత్యంత వైభవంగా వాళ్ళు నిర్వహిస్తారు. భక్తులకు ఈ రామతీర్థంలో దేవస్థానానికి వచ్చే మంచినీటి సదుపాయం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. మేము ధర్మకర్త మండలి చైర్మన్ గారు, ధర్మకర్త మండలి వారు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని జల మంచినీటి వసతి ఇబ్బందికరంగా ప్లాంట్ ఏర్పాటు చేసినారు. ఆ ప్లాంట్ ఈరోజు మేడం గారు వచ్చి ఓపెన్ చేశారు. దేవస్థానం కార్యాలయం కూడా లేనందువల్ల ఆ కార్యాలయం కూడా ఏర్పాటు చేశాము. వారు వచ్చి ఈరోజు రెండు ప్రారంభించిపోయినారు. వారు భక్తులకు ఎటువంటి ఇబ్బందికరం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయమని పదే తెలిపినారు. వాళ్ళ సూచన ప్రకారంగా అన్ని ఏర్పాట్లు చేసినాము. తీర్థవాది రోజు కూడా బస్టాండ్ నుంచి సముద్రం వరకు ఒక 4-5 ఆటోలు ఏర్పాటు చేసి 10 మంది వాలంటీర్లు దేవస్థానం తరఫున ఏర్పాటు చేసి వృద్ధులు, వికలాంగులు వాళ్ళని ప్రత్యేకంగా తీసుకొని పోయి వాళ్ళు స్నానం చేసిన తర్వాత మళ్ళా తీసుకొచ్చి బస్టాండ్ వద్ద కానీ దేవస్థానం వద్ద కానీ వాళ్ళకి వసతి ఏర్పాటు చేశాము. ఈ బ్రహ్మోత్సవాలు అందరి చుట్టుపక్కల నాయకులు, గ్రామ నాయకులు అందరినీ కలిపి అత్యంత వైభవంగా చేస్తారు. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత. ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్ తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్ తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్ తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్. భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్ లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్ తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.